మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శిగా భావిస్తున్న తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ జార్ఖండ్‌లోనే తలదాచుకున్నట్లుగా కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు సమాచారం అందింది. దీంతో పెద్ద ఎత్తున దేవ్‌జీ కోసం వేట కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు జార్ఖండ్ పోలీస్ అధికార వర్గాలు కూడా ధృవీకరించాయి. దేవ్‌జీ సహా ఆ పార్టీకి సంబంధించి ఇప్పటివరకు మిగిలి ఉన్నారో వాళ్ళందరూ కూడా జార్ఖండ్ రాష్ట్రమే సురక్షితమైన ప్రాంతంగా భావిస్తున్నట్లు జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, వెస్ట్ బెంగాల్, బీహార్ అండ్ తెలంగాణ ఈ రాష్ట్రాలకు సంబంధించిన పోలీసు వర్గాలు కూడా చెప్తున్నాయి. అయితే జార్ఖండ్‌లో తాజాగా జరిగిన ఎన్కౌంటర్‌లో బీహార్, జార్ఖండ్ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శిగా ఉంటూ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్న తూఫాన్ అంటే ఆయన పేరు పతిరామ్ మాంఝీ, ఆయన తుఫాన్ కూడా అంటారు. ఆయన అనల్దా ఆయన ఎన్కౌంటర్‌లో చనిపోవడంతో ఆయనతో పాటు ఆల్మోస్ట్ అక్కడ ఆ ప్రాంతంలో ఇంకా మరికొంతమంది పార్టీ అగ్రనేతలు ఉన్నట్టుగా కూడా జార్ఖండ్ పోలీస్ వర్గాలు అనుమానిస్తున్నాయి. అట్లాగే సిఆర్‌పిఎఫ్ బలగాలు కూడా అనుమానిస్తున్నాయి. అక్కడ ఒక పెద్ద క్యాంపు నిర్వహిస్తున్న సమయంలోనే తమకు పక్కా సమాచారం అందిన తర్వాత ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు జరిపినప్పుడు ఎన్కౌంటర్ జరిగినట్లుగా వాళ్ళు చెప్తున్నారు. నౌ ఇప్పుడు ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే గడిచిన 2 ఏళ్లుగా ఆల్మోస్ట్ 1.5, 2 ఇయర్స్‌గా ఈ ఆపరేషన్ కగార్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం కొనసాగిస్తుందో ఈ ఆపరేషన్ కగార్‌లో భాగంగా చాలామంది మావోయిస్ట్ పార్టీ అగ్రనాయకులు చనిపోయారు. అందులో పార్టీ సెక్రటరీ బసవరాజు కూడా ఉన్నారు. తర్వాత ఇప్పుడు అంటే ప్రెజెంట్‌గా ఇప్పుడు ఆ పార్టీలో మిగిలిన వాళ్ళలో పార్టీ కేంద్ర కమిటీకి చెందిన మిసిర్ బిస్రా అలియాస్ సాగర్, ఆయన పొలిట్ బ్యూరోలో కూడా సభ్యుడిగా ఉన్నాడు. అలాగే అసీం మండల్ అలియాస్ ఆకాష్ ఉన్నాడు. తర్వాత పసునూరి పసునూరి నరహరి, ఇతను వరంగల్ జిల్లాకు చెందిన నాయకుడిగా చెప్తున్నారు. పసునూరి నరహరి అలియాస్ సంతోష్, ఇతను కూడా సెంట్రల్ కమిటీలో సభ్యుడిగా ఉన్నాడు. అండ్ సరే, దేవ్‌జీ గురించి మీ అందరికి చెప్పాను. ఇంకా ముప్పాడ లక్ష్మారావు అలియాస్ గణపతి, అంటే ఆ పార్టీ మాజీ కార్యదర్శి, ప్రస్తుతం ఆ పార్టీకి సలహాదారుగా ఉన్నట్టు చెబుతున్న గణపతి. అండ్ మరొక సీనియర్ నాయకుడు మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్, వీళ్ళంతా ఉన్నారు. అంటే ఒక 5 లేదా 6 మాత్రమే ఆ పార్టీలో ఉన్నారు. పాపారావు లాంటి వాళ్ళు దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీలో సభ్యులుగా పనిచేస్తూ వాళ్ళు బస్తర్ ప్రాంతం ఉన్నట్టు అనుమానిస్తున్నారు. ఎవరిని? పాపారావు, మరి కొంతమందిని. బట్ రిమైనింగ్ ఇప్పుడు నేను ఏవైతే పేర్లు చదివానో, దేవ్‌జీ అండ్ గణపతి, అసీం మండల్, లేకుంటే ఇంకా కొంతమంది ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా జార్ఖండ్‌లోనే ఉన్నట్టుగా కేంద్ర మంత్రిత్వ శాఖకు ఉప్పందింది. ఆ మేరకు వాళ్ళు పెద్ద ఎత్తున ఇక టెక్నాలజీని ఉపయోగించి భారీ ఎత్తున కూంబింగ్ జరుపుతున్నట్టు తెలుస్తోంది. అంటే దీంట్లో వాళ్ళు పెద్ద ఎత్తున సాంకేతిక అధునాతన పద్ధతులను వాడుతున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా డ్రోన్స్ కావచ్చు, అట్లాగే హెలికాప్టర్స్ కావచ్చు, ఇతరత్రా కూడా పెద్ద ఎత్తున అంటే సమాచారం రాబట్టడానికి ఈ ఈ అత్యాధునిక సాంకేతిక విధానాలు వాడుతున్నట్లుగా జార్ఖండ్ పోలీస్ అధికారులు, రాంచీలోని పోలీసు ఉన్నతాధికారులు చెప్తున్నారు. అండ్ పర్టికులర్గా దేవ్‌జీ గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు. అంటే దేవ్‌జీ జార్ఖండ్‌లోనే ఉన్నట్టు అనుమానిస్తున్నట్లుగా వాళ్ళు చెప్తున్నారు. అయితే జార్ఖండ్‌లోనే ఉన్నాడా, లేక ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో ఎక్కడైనా ఉన్నాడా అని దానికి సంబంధించిన సమాచారం ఏది మన దగ్గర లేదు. బట్ పోలీసుల సమాచారం ప్రకారం ఏంటంటే, ఏదైతే తాజాగా ఎన్కౌంటర్ జరిగిందో పతిరామ్ మాంఝీ అలియాస్ తూఫాన్ అలియాస్ అనల్దా ఎన్కౌంటర్లో చనిపోయిన ప్రాంతం ఏదైతే ఉందో, అంటే ఇది పశ్చిమ సింగ్భూమ్ అంటాం మనం. పశ్చిమ సింగ్భూమ్ జిల్లాలోని సారండా అనే అటవీ ప్రాంతం చాలా దట్టమైన అటవీ ప్రాంతం. ఆ ప్రాంతం మాత్రమే సురక్షితమైనదిగా వీళ్ళు భావిస్తున్నారు. ఎవరు భావిస్తున్నారు? మావోయిస్టులు భావిస్తున్నట్టుగా పోలీసు వర్గాలకు సమాచారం ఉంది. కనుక పోలీస్ వర్గాలు ఈ సమాచారాన్ని ఢిల్లీలోని అమిత్ షా కార్యాలయానికి కూడా పంపించారు. దాంతో అమిత్ షా కార్యాలయం కూడా అప్రమత్తమైంది. దేవ్‌జీని వెంటాడవలసిందిగా ఆదేశాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. దేవ్‌జీ కోసం వేటను ముమ్మరం చేశారు. అంటే ఆయన ఆనుపానులు ఎక్కడ ఉన్నాయి,
ఆయన నిజంగానే జార్ఖండ్‌లో దాక్కున్నారా? లేకుంటే మరో చోటికి వెళ్ళాడా? లేకుంటే ఏదైనా అర్బన్ ప్రాంతంలో తలదాచుకున్నట్లుగా సమాచారం ఏదైనా ఉందా? అని దానిపై రకరకాల అనుమానాలైతే ఉన్నాయి. బట్ పోలీసులైతే ఖచ్చితంగా దట్టమైన అటవీ ప్రాంతాల్లో మరి ముఖ్యంగా ఇవాళ ఇప్పుడు ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్ వాళ్ళకు సురక్షితమే కాదని తేలిపోయింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఆ పార్టీకి ఉనికి లేదు. ఆ పార్టీకి ఏ రకంగా కూడా పట్టు లేదు. ఇక రిమైనింగ్ ఇప్పుడు బీహార్, జార్ఖండ్‌కి సంబంధించిన స్పెషల్ జోనల్ సెక్రటరీ, ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు పతిరామ్ మాంఝీ ఎన్కౌంటర్ తర్వాత ఇక ఆ పార్టీ జార్ఖండ్‌లో కూడా ఆల్మోస్ట్ ఎండింగ్‌లో ఉన్నట్టుగా జార్ఖండ్ పోలీసులు చెప్తున్నారు. అంటే ఇప్పుడు బస్తర్ ఛత్తీస్‌గఢ్‌లో దక్షిణ బస్తర్‌లో మాత్రమే ఆ పార్టీకి సంబంధించిన కార్యకలాపాలు లేదా ఆ పార్టీకి సంబంధించిన కొంతమంది క్యాడర్ కదలిక ఉన్నట్టుగా బస్తర్ ఐజీ చెప్తున్నాడు. సో బస్తర్ ఐజీ చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే దక్షిణ బస్తర్‌లో మాత్రమే కొన్ని కదలికలు ఉన్నాయి. ఎవరు మావోయిస్ట్ పార్టీకి సంబంధించి క్యాడర్ కదలికలు ఉన్నాయి. సో ఆ క్యాడర్‌లో పాపారావు ఉన్నట్టుగా భావిస్తున్నారు. సో పాపారావు కాకుండా అగ్రనేతల్లో అంటే కేంద్ర కమిటీ స్థాయిలో ఉన్న వాళ్ళల్లో దేవ్జీ, గణపతి, మిసిర్ బిస్రా, అసీం మండల్ ఇటువంటి వాళ్ళందరూ కూడా జార్ఖండ్‌లోనే మకాం వేసి ఉంటారు. ఎందుకంటే జార్ఖండ్‌లో సహజంగానే ఒకటి టెరెన్ చాలా దట్టమైన అటవీ ప్రాంతాలు ఎక్కువగా ఉన్నాయి. సో అటువంటి ప్రాంతాల్లో సురక్షితంగా ఉంటుందని వాళ్ళు భావిస్తున్నారు. ఎవరు మావోయిస్ట్ పార్టీ భావిస్తుండొచ్చు. అయితే ఎంతకాలం ఇది సురక్షితంగా ఉంటుందన్నది సమస్య. ఎందుకంటే ఈ తాజా ఎన్కౌంటర్‌లో 16 మంది చనిపోయిన తర్వాత, కీలకమైన నాయకుడు పతిరామ్ మాంఝీ చనిపోయిన తర్వాత, ఇక ఆ పార్టీకి సురక్షితమైన ప్రాంతం అంటూ బహుశా ఈ 4, 5 రాష్ట్రాలు మనమైతే చెప్పుకున్నాము. ఈ రాష్ట్రాల్లో ఎక్కడ కూడా సురక్షితమైన ప్రదేశం అంటూ వాళ్లకు లేనట్లుగా కనబడుతోంది. బికాజ్ దీనికి ఏంటంటే ప్రధానంగా పోలీసు వర్గాలు చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే టెక్నాలజీ అనేది చాలా ముందుకు వెళ్ళిపోయాం మేము. ఎక్కడ అంటే ఎంత అడవిలో ఎంత లోపల దాక్కున్నా కూడా లేదా గుట్టల్లో ఇంకెక్కడైనా సరే ఏ ప్రాంతంలో ఎక్కడ ఎటువంటి కదలిక కనిపించినా దాన్ని కనిపెట్టగలిగిన టెక్నాలజీ మా దగ్గర ఉంది. సో దాంతో మేము వేటాడుతున్నామని చెప్తున్నారు. సో అంటే దేవ్జీ కానీ, గణపతి కానీ లేదా మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో కేంద్ర కమిటీ సభ్యులు 5 ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఈ మార్చి 31 లోపు అంటే అమిత్ షా పెట్టిన డెడ్ లైన్ లోపు అయితే లొంగిపోతారా, లేకుంటే ఇటువంటి ఎన్కౌంటర్లకు గురవుతారా అనేది మనం ఇంకా అంటే మనం గెస్ చేయడం కరెక్ట్ కాదు. కానీ మొత్తం ఏదైతే తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ జార్ఖండ్లో ఎక్కడో ఒక చోట మారుమూల ప్రాంతంలో దట్టమైన అడవుల్లో ఆయన ఉన్నట్టుగా, ఆయనతో పాటు కొంతమంది పార్టీ క్యాడర్ ఉన్నట్టుగా జార్ఖండ్ పోలీసులు భావిస్తున్నారు. ఆ మేరకు ఆధారాలు సమాచారం వచ్చినట్టుగా కూడా వాళ్ళు చెప్తున్నారు. సో దాంతో ఈ వేటను ఇంకా వేగవంతం చేసినట్టుగా కూడా చెప్తున్నారు. సో త్వరలోనే మరికొన్ని ఇటువంటి విషయాలు తెలుస్తాయని, ఇటువంటి ఘటనలు మరికొన్ని రోజుల్లోనే జరగవచ్చునని కూడా కొంతమంది పోలీస్ అధికారులు రాంచీలో మీడియాకు చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్.